రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మే నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరుగు శ్రీ స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలకు దేవస్థానం ఈవో కె రామచంద్ర మోహన్ దేవస్థానం నందు పనులు చేయు వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో కొండపైన కొండ దిగున సాంప్రదాయబద్ధమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని 18వ తేదీన ఉత్సవం 19వ తేదీ రాత్రి 9:30 స్వామివారి కళ్యాణ మహోత్సవం 21వ తేదీన పండిత సదస్యం 22వ తేదీన శ్రీ స్వామివారి రథోత్సవం 23వ తేదీన శ్రీ స్వామివారి చక్రస్థానం 24వ తేదీన శ్రీ స్వామి అమ్మవార్ల శ్రీ పుష్పయాగం మంగళ వాయిద్యాలు వేద పండితులు అర్చకులు నడుమ అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. సిద్ధి పొందిన దేవాలయాల్లో ఒకటైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు మే నెల 18వ తేదీన ప్రారంభమై 24వ తేదీతో ముగుస్తున్నాయి. 18వ తేదీ స్వామివారి ఎదుర్కోల ఉత్సవంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణం 19వ తేదీ సాయంత్రం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ఆ తదుపరి 22వ తేదీన రథోత్సవం, 23వ తేదీన శ్రీచక్ర స్నానం, 24వ తేదీన శ్రీ పుష్పయాగం జరగనున్నాయి. ఇవి ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచినీటి వసతి కానీ, రవాణా సదుపాయం కానీ, అదేవిధంగా భక్తులందరూ వీక్షించడానికి అనువుగా కళ్యాణం సమయంలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం కానీ, భక్తులకు సుమారు 10,000 ప్యాకెట్లు భక్తులకు తలంబ్రాలు ఉచితంగా పంచడానికి తగిన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ని రోజులు కూడా సాయంత్రం కొండ దిగున గ్రామోత్సవాలు జరగనున్నాయి. ఆ గ్రామోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మొదటిసారిగా ఈసారి కొత్తగా నిర్మాణం చేసిన స్వామివారి రథోత్సవం జరపనున్నాం 22వ తేదీ సాయంత్రం. ఈ అన్ని గ్రామోత్సవాల్లోనూ కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొండపైన కొండ కింద దేవస్థానం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లోనూ కూడా ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేసి మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా కళ్యాణ ఘట్టం కోసం ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణ, పుష్పాలంకరణ కూడా వైభవపేతంగా చేయబోతున్నాం. అదేవిధంగా మంచినీటి వసతి, పారిశుద్ధ్య వసతి కూడా ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాం. ఈ ఏర్పాట్లో దేవస్థానంతో పాటుగా రెవెన్యూ, పోలీస్, గ్రామ పంచాయతీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్, ఇలా అన్ని డిపార్ట్మెంట్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.